Hey guys, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యోసలో తెలుగమ్మాయి. సో ఈసారి లాంగ్ వీకెండ్ వచ్చింది, అందరికీ కాదు కొంతమందికి అనమాట. ఈరోజు July 4 థర్స్డే వచ్చింది. బట్ వినోద్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఫ్రైడే కూడా హాలిడే ఇచ్చి లైక్ మొత్తానికి లాంగ్ వీకెండ్ గా మారింది అనమాట. సో July 4th ఇప్పుడు యూఎస్ లో ఫైర్ వర్క్స్ అవన్నీ పేలుస్తూ ఉంటారు. లాస్ట్ టైం మేము క్యారవిన్స్ అనే ప్లేస్ కి వెళ్ళాము. సో ఈ రోజు కూడా ఎక్కడో ఒక చోటుకి వెళ్దాము అని అనుకుంటున్నాము. మా సిస్టర్ వాళ్ళు కూడా సేమ్ షార్లెట్ లో ఉంటారనమాట. మేము ఇద్దరం కలిసి వెళ్దామని అనుకుంటున్నాము. ఎక్కడికి వెళ్దామో ఇంకా డిసైడ్ అవ్వలేదు, బట్ డెఫినెట్లీ చూపిస్తాను మీ అందరికి. సో ఫాలో దిస్ వీడియో. మేము వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యేటప్పటికే కొంచెం లేట్ అయింది. అండ్ ఆల్సో అప్పుడు మేము క్యారవెన్స్ ప్లేస్కి వెళ్ళినా అక్కడ పార్కింగ్ లాట్లో లాస్ట్ టైం మేము 2 hours అక్కడే స్టక్ అయిపోయామన్నమాట. ఓకేలే ఇంట్లోనే లైక్ సెలబ్రేట్ చేద్దాం, ఇంట్లోనే కొన్ని ఫైర్ క్రాకర్స్ ఉన్నాయి పేలుద్దామని చెప్పి బయటకు తీసాము. bro. Thank you అని చెప్పి నేను అదే అనుకున్నా. సో July 4th అలాగా మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేసాము. July 5th వచ్చేసి మేము హోమ్ డిపో అనే స్టోర్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మీకు మల్టిపుల్ టైమ్స్ చెప్పాను కదా, లోవ్స్, హోమ్ డిపో, ఇక్కడ అన్నీ లైక్ ఇంట్లో మనం ఏమైనా చిన్న డిఐవైస్ చేయాలన్నా మొత్తం అంతా స్టఫ్ అంతా దొరుకుతుంది. సో బేసికల్లీ ట్రెలిస్ చేద్దామని చెప్పి మేము కొంచెం వుడ్ పీసెస్ తీసుకున్నాము హోమ్ డిపోకి వెళ్ళి. మనకి కాస్త లెంత్ ఏమైనా అడ్జస్ట్ చేయాలి, కటింగ్ వర్క్ ఏమైనా ఉందంటే వాళ్ళు అక్కడే ఫ్రీగా చేసిస్తారు. దీంతో పాటు నెయిల్స్, సాయిల్, మెన్యూర్ అండ్ వాటరింగ్కి చిన్న క్యాన్ అలాంటివన్నీ తీసుకున్నాము. హోమ్ డిపోలో నిన్న వెళ్ళి మొత్తం వుడెన్ ఐటమ్స్ తెచ్చాను కదా, దీనికోసమే చూసారు ఎట్లా పెరిగిపోతుందో సొరకాయ, బీరకాయ ఇవి. సో దీనివల్ల కాకరకాయకి లైట్ సరిగ్గా రావట్లేదు అనమాట. కాకరకాయలు ఆల్రెడీ వచ్చాయి మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ. సో ఇవి కట్ చేయాలి. అండ్ ఇక్కడ ఒకటి వచ్చింది చిన్నది. సో వీటిని కట్ చేయాలి అండ్ అలాగే ట్రెలిస్ లాగా చేసి వీటిని పాకిస్తామన్నమాట. లేకపోతే అసలు మొత్తం ట్యాంగిల్ అయిపోయాయి ఇక్కడ అన్నీ వచ్చి. మేము ఇంతలా పెరుగుతుందని మాకు ఐడియా లేదు. ఈ వుడెన్ స్టిక్స్ని సాయిల్లో ఫిట్ చేయడానికి చిన్న చిన్న గోతులు తవ్వాము 4 sides. మేము ఈ ప్రాజెక్ట్కి మొత్తం సేమ్ వుడ్ మెటీరియల్ తీసుకోలేదు. ఒక 4 sticks ఏమో చాలా స్ట్రాంగ్గా మందంగా ఉన్న స్టిక్స్ తీసుకున్నామన్నమాట కింద ఈ గోతిలో పాతేయడానికి. ఆ పైన ట్రెలిస్ లాగా చేయడానికేమో కొంచెం లైట్ వెయిట్ ఉన్న వుడెన్ మెటీరియల్ తీసుకున్నాము. అండ్ ఆల్సో పురికోస్ కూడా తీసుకున్నాం. సో ఇట్లా పెట్టామన్నమాట. కింద కొంచెం గోయ తవ్వాం కదా 4 sides, అవి ఇట్లా ఫిక్స్ చేసి పైన కూడా పెట్టి, పైన ఏంటంటే నెయిల్స్ మాన్యువల్గా కొట్టాడు వినోద్. ఇటు సైడ్ ఇంకొక చెక్క పెట్టి ఈ 2 sides. ఆ తర్వాత మేము చేసినది ఏంటంటే మేము రాంగ్ మెజర్మెంట్స్ చెప్పాము. సో ఇటుపక్కల కావాల్సిన 2 చెక్క ముక్కలు షార్ట్ అయ్యాయి. బట్ పెద్ద చెక్కది మాకు కొన్ని చిన్న కట్ చేయించినప్పుడు పీసెస్ మిగిలిపోయాయి. సో అవి ఈ రెండింటిని కలిపి జాయిన్ చేసాము. సో ఇప్పుడు కొంచెం సైజ్ పెరిగింది కదా, సో దాన్ని ఇక్కడ పెడతాం. సో అట్లా పెట్టామన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా నెయిల్స్ కొట్టేస్తాము కదలకుండా. సో ఇట్లా చేసామన్నమాట. పురికోస్తో ఇట్లాగా మొత్తం థ్రెడ్స్ 2 sides కట్టాము. మీకు ఇటు సైడ్ నుంచి చూపిస్తాను సో దట్ క్లియర్గా అర్థమవుతుంది. సో అటు సైడ్ పురికోస్తో కట్టాము. సో అట్లాగా చెట్లు పాకిస్తున్నాం అన్నమాట. మేము చేసిన తప్పు ఏంటంటే మాకు ఇంత బుషిగా పెరుగుతుందని తెలియక 2 ప్లాంట్స్ని ఫ్రంట్ బ్యాక్ వేసాము, పెద్ద క్రీపర్స్ని, బీరకాయని, సొరకాయని. సో ఇప్పుడు ఇందాకంతా ట్యాంగిల్డ్ అయిపోయాయి మొన్నటి వరకు. సో ఆ ట్యాంగిల్స్ అన్నీ తీసి
ఈ ఫ్రంట్ ఏమో సొరకాయ వేసాము, ఆ వెనకాల బీరకాయని కాకరకాయని పాకిస్తున్నాము. సో ఇట్లా చేసాం. అండ్ అక్కడ కరివేపాకు బేసిల్ ఉండేవి కదా, అవి తీసేసి ఏం చేసామంటే ఇట్లా పాట్స్లో పెట్టేసాము. అసలు ఇక్కడ హీట్ వేవ్ అనమాట, అందుకనే అసలు మొత్తం ఆకులన్నీ వడిలిపోతున్నాయి. మీకు ఒకటి చూపిస్తాను, పైన చూడండి ఎవరో లైట్ వేసినట్టు ఉంది కదా, సన్ యాక్చువల్లీ సెట్ అవుతుంది. సో ఓన్లీ ఆ స్పాట్ మీద పడుతుంది అనమాట చెట్లకి. భలే ఉంది. మిగిలిన చోటంతా చూడండి మబ్బులు కప్పేసి కొంచెం డల్గా ఉంది. యా ఇప్పుడు బేజిల్ మింట్ మళ్ళీ కట్ చేసేయాలి, బాగా ఎక్కువ పెరిగాయి. ఇంకొక డే వచ్చి ఇల్లంతా డీప్ క్లీన్ చేసామన్నమాట. సోఫాలు మొత్తం వాక్యూమ్ చేయడం అవన్నీ, బికాస్ మాకు రీసెంట్గా 1 year ఇన్స్పెక్షన్ జరిగింది. సో నెయిల్ పాప్స్, పెయింట్ వర్క్ అవన్నీ జరిగాయి అనమాట. అందుకే వాళ్ళు అవన్నీ క్లోజ్ చేసి ఉంచారు. సో అవన్నీ కొంచెం దుమ్మంతా దులిపాము. లాస్ట్ డే ఏం చేసామంటే కొంచెం గ్రాసరీస్ కావాల్సినవి కాస్ట్కోకి వెళ్ళి పిక్ చేసాము. పిక్ చేసుకొని ఇంట్లో అన్లోడ్ చేసేసిన తర్వాత మళ్ళీ మాకు మూవీ పాస్ ఉందన్నమాట. లైక్ మంత్లీ ఇంత కడితే ఎన్ని అన్లిమిటెడ్ మూవీస్ అట్లా చూడొచ్చు. సో మూవీ పాస్ యూటిలైజ్ చేద్దాము, చాలా డేస్ అయింది అట్లా వదిలేసామని చెప్పి మూవీకి వెళ్ళాము. డెస్పికబుల్ మీ 4th part వచ్చింది కదా, సో దానికి వెళ్ళాము. ఆ వెంటనే ఇన్సైడ్ అవుట్కి కూడా వెళ్దాం అనుకున్నాము. సర్లే నెక్స్ట్ నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుందని ఇంకా లైట్ తీసుకున్నాం. సో మా లాంగ్ వీకెండ్ అలా గడిచింది. హోప్ యు గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. ఆల్సో 4 to 5 people నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, మీరు ఇల్లు కొనే ముందు మీరు రెడీ అని మీకు ఎట్లా తెలిసింది, అండ్ ఆల్సో మంచి లొకేషన్స్ అని ఎలా తెలుసా, అలా మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగారనమాట. మీరు ఈ టాపిక్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి, డెఫినెట్లీ ఒక వీడియో చేస్తాను. ఇదే కాకుండా మీకు వేరే ఇంట్రెస్టెడ్ టాపిక్స్ ఏమున్నా వాటి మీద నేను వీడియో చేయాలనుకుంటే వాటి గురించి నాకు కింద కమెంట్స్లో చెప్పండి, డెఫినెట్లీ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.